టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని తిమ్మాయిపల్లి గ్రామంలో ఇక్కడ ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ అనేది నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో బాగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమేమి సదుపాయాలు అందిస్తున్నారో ప్రజలకి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడనైతే ఎన్ఎస్ఎస్ బృందం వారు మనతో ఉన్నారు. వారు ఏమేమి సదుపాయాలు అందిస్తేందుకు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టినారో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, నా పేరు రామకృష్ణ, ఐఎంసీ కాలేజ్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ యూనిట్ 2 సార్. కేంద్ర క్రీడలు మరియు యువజన సర్వీసుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ సేవా పథకంలో భాగంగా మా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వెళ్ళి మేము ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరాన్ని 7 రోజుల పాటు నిర్వహిద్దామని కీసర సర్కిల్లోని తిమ్మాయిపల్లి మరియు ధర్మారం గ్రామాల్లో మా కళాశాలలో ఉన్న 2 యూనిట్ల ఎన్ఎస్ఎస్ బృందాలు ఇక్కడికి రావడం జరిగింది సార్. అందులో భాగంగా మేము మొదటి రోజు జనహిత సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అక్కడ మేము క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అదేవిధంగా రెండవ రోజు ఎన్ఎస్ఎస్ క్యాంప్లోని భాగంగా రెండవ రోజు తిమ్మాయిపల్లి మరియు ధర్మారం గ్రామంలోని 300 కుటుంబాలలో ఉపాధి అవకాశాలు లేని వారి కుటుంబాలను మేము దాదాపు ఒక 50 మందిని ఐడెంటిఫై చేశాం సార్. అదేవిధంగా మూడవ రోజులోని భాగంగా మేము మెడికవర్ హాస్పిటల్ మరియు డక్కన్ హెల్త్ సర్వీసెస్ మరియు మెడికవర్ హాస్పిటల్ అండ్ ఏఎస్ రావు నగర్లోని ఐ హాస్పిటల్ వాళ్ళ ఆధ్వర్యంలో మరియు ఇక్కడ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో కుర్మ సంఘం భవనం వారి సౌజన్యంతో ఇక్కడ హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నాం సార్. దీనిలో భాగంగా మనకు ఇక్కడ నిన్న సర్వేలో భాగంగా మేము ఇక్కడ మెడికల్ క్యాంప్ అవసరమని, అదేవిధంగా ఇక్కడ సుదూర ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు హెల్త్ చెకప్లు చేయించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఈ గ్రామంలో వాళ్ళకి హెల్త్ సెంటర్ కూడా లేదు. ప్రజలు చాలామంది హెల్త్ సెంటర్ కావాలని కూడా కోరారు సార్. అందులో భాగంగా అందుకే మేము హెల్త్ క్యాంప్ నిర్వహించాము. దానిలో భాగంగా ఇక్కడ జనరల్ చెకప్ అండ్ బీపీ, షుగర్ అండ్ ఐ టెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ఐపీఎం వాళ్ళు కూడా, మనం నారాయణగూడలోని ఐపీఎం వాళ్ళు వీళ్ళకి కావాల్సిన అంటే మెడికల్కు సంబంధించిన మందులను కూడా, మెడిసిన్స్ కూడా పంపించడం జరిగింది. ఒక డాక్టర్ని పంపించారు. ఆ డాక్టర్ కూడా వీళ్ళకు ఏమేమి సదుపాయాలు కావాలనో అవి చేయడం జరుగుతుంది. వారికి మెడికల్ క్యాంప్ కావాలని వారు కోరడం జరిగింది. వారికి కావాల్సిన సదుపాయాలు మేము అన్నీ సమకూర్చాము. దానికి పెద్ద ఎత్తున ప్రజలు కూడా వచ్చి వారి యొక్క హెల్త్ సమస్యలు, బీపీ కానీ, షుగర్ కానీ, వివిధ రకాల ఆరోగ్య విషయంలో చెక్ చేసుకోవడం జరుగుతుంది. మరియు వారికి మెడిసిన్ కూడా అందించడం జరుగుతుంది. రామకృష్ణ సార్ మరియు సత్యనారాయణ సార్ గారు మమ్మల్ని ఇంటికి వచ్చి అడగడం ద్వారా మేము మా ప్రెసిడెంట్, మేము కుల పెద్ద మనిషిని, నా పేరు గౌర్ల బీరప్ప, దొబ్బల్ శ్రీశైలం, బండారి ఐలేష్, తోకటి రమేష్ తదితరులం అందరం మా కుర్మసంఘ భవనం అధ్యక్షులం కలిసి వారికి ఈ ఒక్కరోజుకు ఈ భవనం అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇది మంచి వాతావరణం, మంచి కార్యక్రమం. అది మారుమూల సిటీకి కూతవేటు దూరంలో ఉన్నా కానీ ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ అట్లాంటి ఏ విధమైన సదుపాయాలు లేవు. ఇక్కడ 104 ఒకటి మంత్లీ వస్తుంది. మిగతా ఇక్కడ అందరూ నిర్వాసితులు, ఇక్కడ ఉన్న ప్రజలంతా వ్యవసాయ ఆధారిత వాళ్ళు కాబట్టి ఆర్థికంగా కొంచెం పెద్దలు దూరం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేని టైంలో ఇలాంటి క్యాంపులు వస్తే మేము ఎప్పటికైనా ఆస్వాదిస్తాం. ఇంకా మాకు సిఎంఆర్ హాస్పిటల్ వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి అడిగారు. వాళ్ళకు నెక్స్ట్ మంత్ టైం ఇస్తున్నాం. వాళ్ళకు కూడా వస్తే అన్ని విధాలు సహకరిస్తాం. ప్రజలకు సేవ చేయడం మానవ సేవ, మాధవ సేవ అంటారు కాబట్టి మేము కూడా దీంట్లో అందరము మమేకమై వాళ్ళతోటి కోఆర్డినేషన్ చేసి ఈ ప్రోగ్రామ్ని చేసాం. ఇక్కడ చూయించుకున్న వాళ్ళు ఇంకా ఈ వర్షం కారణంగా కొంచెం జనాలు రాలేకపోతున్నారు. ఈ వాతావరణం సహకరిస్తే దీన్ని ఇంకా 4 గంటల వరకు ఇక్కడ టైం పొడిగించి ఈరోజు మొత్తం మీద మెడికల్ చెకప్ చేసి వారికి ఏమేమి సమస్యలు ఉన్నాయో అవన్నీ చూసి వారికి మెడిసిన్ అడ్వైజ్ ఇస్తారు. ఇస్తున్నటువంటి డాక్టర్లకు మరియు వచ్చినటువంటి ప్రజలకు
ఈ విద్యార్థులకు, టీచర్లకు మరియు మీడియా మిత్రులకు, విలేకరులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. సార్ ఇప్పుడు ఇది ఎవరి ప్రోత్సాహం మేరకు ఈ క్యాంప్ అనేది ఏర్పాటు చేసినారు సార్ ప్రధానంగా? అందరికీ నమస్కారము. నా పేరు సత్యనారాయణ. నేను ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ యూనిట్ 1 ఐఐఎంసి కాలేజ్. ఐఐఎంసి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కామర్స్, ఖైరతాబాద్, హైదరాబాద్. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపు చేయడం జరుగుతుంది. ఈ ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపు లోపల మేము తిమ్మాయిపల్లె, ధర్మారం విలేజ్ని ఎంచుకోవడం జరిగింది. మేము 16th నుంచి 22 తారీఖు వరకు ఇక్కడ ధర్మారం, తిమ్మాయిపల్లె విలేజ్ లోపల ఈ యొక్క కార్యక్రమం ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ చేయడం జరుగుతుంది. ఈరోజు మూడో రోజు సందర్భంగా మేము మెడికల్ క్యాంపు చేస్తున్నాము. మన అన్న బీరప్ప అన్న కుర్మ సంఘం అన్న మాకు సహకరించిండు, అధ్యక్షులు అన్న సహకారంతో కుర్మ సంఘం సౌజన్యంతో ఈ మెడికల్ క్యాంపు చేయడం జరుగుతుంది. మేము ఈ 22 తారీఖు వరకు ఉంటాము. తర్వాత ఎల్లుండి ఇక్కడ లోకల్లో స్కూల్ హెడ్ మాస్టర్ కలిస్తే అక్కడ కూడా యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మాకు జాబ్ మేళా కూడా నిర్వహించడం జరుగుతుంది. మేము ఇక్కడ జనహిత ట్రస్ట్ మూర్తి గారు వాళ్ళ సిబ్బంది మాకు అకామిడేషను తర్వాత ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, వారికి కూడా జనహిత ట్రస్ట్ వాళ్ళకి ధన్యవాదాలు. మా యొక్క ఐఎంసి కాలేజీకి యాజమాన్యానికి ధన్యవాదాలు. తర్వాత ఈ బీరప్పన్న వాళ్ళ యొక్క బృందానికి, ఆ టీంకి ధన్యవాదాలు. తిమ్మాయిపల్లి, ధర్మారం గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. ఎన్ఎస్ఎస్ ఉస్మాన్ యూనివర్సిటీ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎన్ఎస్ఎస్ ఉస్మాన్ యూనివర్సిటీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ డాక్టర్ సిబ్బంది, మెడికవర్ హాస్పిటల్, తర్వాత అమెరికన్ లేజర్ హాస్పిటల్, తర్వాత దక్కన్ హెల్త్ అండ్ మెడికల్ సొసైటీ వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మా యొక్క ఎన్ఎస్ఎస్ వాలంటీర్ కూడా చాలా ధన్యవాదాలు. వాళ్ళు చాలా పిల్లలు యాక్టివ్ ఉన్నారు. వాళ్ళు ఎంత యాక్టివ్ ఉంటేనే మేము కూడా మాకు ఎంత స్ట్రెంత్ అనేది బాగుంటుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పొలిటికోస్ మీడియా బృందానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం అందరికీ. మేము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ హైదరాబాద్ నుంచి వచ్చాము. ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 and 2 ఇక్కడ తిమ్మాయిపల్లి అండ్ ధర్మవరం గ్రామంకి ఈరోజు మేము 1 week క్యాంప్ మారి ఈరోజు మేము సెకండ్ డే ఇక్కడ మెడికల్ క్యాంప్ పెడుతున్నాము. సో ఈరోజు మా దగ్గర అరౌండ్ 5 to 7 స్పెషలైజేషన్స్ ఉన్న డాక్టర్స్ వాళ్ళంతా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి చూపించుకోవడానికి మేము ఈరోజు 3:34 వరకు ఉంటాము. కావాలంటే రావచ్చు. మీరు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు అంటే డైలీ ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నారు? నేను యాక్టివిటీస్లో ఏమేమి మేము ఇక్కడికి అరౌండ్ 80 to 90 మెంబర్స్ వరకు వచ్చాము, స్టూడెంట్స్ మీ అంతా. అయితే నిన్న మేము సర్వే చేసాము. ఈరోజు క్యాంప్ ఉంది, మెడికల్ క్యాంపు. ఇంకా 21st and 22nd మేము ఒక జాబ్ మీద ప్లాన్ చేస్తున్నాము. ఎవరైనా నిరుద్యోగులు ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చి పార్టిసిపేట్ చేయవచ్చు. నమస్కారం అందరికీ. మేము ఐఎంసి కాలేజ్ నుంచి వచ్చాము. సో మేము ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 and 2 50 to 60 మెంబర్స్ వచ్చాము. ఇక్కడ మేము ఫస్ట్ డే ఏమో సర్వే అనేది చేసాము. ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది, ఎడ్యుకేషన్ ఎంతవరకు చదువుకున్నారు, ఆ సర్వే అనేది మేము కండక్ట్ చేసాము. తర్వాత ఇవాళ మెడికల్ క్యాంప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్న ఐ టెస్ట్, ఇంకా జనరల్ చెకప్, మళ్ళీ ముసలి వాళ్ళకి, మన ఏజ్ పర్సన్స్కి ఏమైనా ట్యాబ్లెట్స్, షుగర్, బీపీ అవన్నీ అరేంజ్ చేస్తాం. ఇంకా ఫ్యూచర్లో కూడా మేము చిన్నపిల్లలకి అక్కడ గేమ్స్ కానీ, ఎడ్యుకేషన్ బేస్డ్ గేమ్స్ కానీ అలాంటివి అనేటివి కండక్ట్ చేస్తాము మా స్టూడెంట్స్తో. వాళ్ళకు కూడా ఒక మంచి ఎన్విరాన్మెంటల్ ఏం చేయొద్దు ఏందో అన్నీ చెప్తాము ఆ ఈవెంట్లో. మళ్ళీ ఇంకా మేము సైబర్ సెక్యూరిటీ, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇలాంటి దాని మీద కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి ఫర్దర్గా ప్లాన్ చేస్తున్నాం. నమస్కారం అందరికీ. మేము ఐఎంసి కాలేజ్ హైదరాబాద్ నుంచి వచ్చాము. మా కాలేజ్ ఎన్ఎస్ఎస్ క్యాంప్ కండక్ట్ చేసింది తిమ్మాయిపల్లి గ్రామంలో. మేము అందులో 2 days అవుతుంది. ఈరోజు Day 2. Day 1 ఏమో మేము సర్వే కండక్ట్ చేసినాము, ఊర్లోకి వెళ్ళినాం, అందరితో మాట్లాడినాం, వాళ్ళ పిల్లలు ఏం జాబ్ చేస్తున్నారో అంతా తెలుసుకున్నాము. దాని తర్వాత అదేం సర్వే కండక్ట్ చేసినామంటే మా నెక్స్ట్ ప్రోగ్రామ్ కోసం ఉపయోగపడుతుంది, జాబ్ మేళా
కోసం. ఈరోజేమో డే 2 మెడికల్ క్యాంప్ అందరు ముసలోళ్ళకి లేదా ఎవరికి ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే గ్రామంలో తెలుసుకోవడానికి చేసినాము. మాకు చాలా యూస్ఫుల్ ఉంది. ఇది ఏంటంటే మాకు ఇంటరాక్షన్స్ పెరిగినాయి, అందరితో ఎలా మాట్లాడాలో తెలిసింది. ఇంకా మా కాలేజ్ వాళ్ళతో కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాం, అట్లనే నేర్చుకుంటున్నాం కూడా, అన్నీ తెలుసుకుంటున్నాం కొత్త కొత్త విషయాలు. చాలా బాగుంది. ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. మేము ఇంకా ఇట్లా చేస్తుంటే ఈ గ్రామం వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా ప్రోత్సాహన వస్తుంది నెక్స్ట్ ఇంకా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకోవడానికి మాకు. ఈ క్యాంప్లో భాగంగా మేడం ఇక్కడికి వచ్చినటువంటి గ్రామస్తులు కావచ్చు, పెద్దలు కావచ్చు, వాళ్ళ అభిప్రాయం ఎట్లా ఉంది ఇక్కడ? వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మేము కూడా వాళ్ళతో మంచిగా ఇంట్లో వాళ్ళతో కలిసిపోతున్నాం, ఇంట్లో వాళ్ళలాగా కలిసిపోతున్నాం. వాళ్ళు అడుగుతున్నారు, క్యూరియస్, అసలు ఏంది, మీరు ఎక్కడి నుంచి వచ్చినారు, ఇది ఎందుకు కండక్ట్ చేస్తారు, వాళ్ళు కూడా వస్తున్నారు. ఈరోజు రెస్పాన్స్ చాలా బాగుండే మెడికల్ క్యాంప్లో. నిన్న కూడా బాగుండే, లైక్ కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు, బాగుండే. చూసారు కదండి, ఈరోజు తిమ్మాయిపల్లి గ్రామంలో ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపు ఐఐఎంసి వాసవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీళ్ళు ఇక్కడ ఆరోగ్య శిబిరానికి సంబంధించినటువంటి క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే ఈ గ్రామస్తులకి అన్ని విధాలుగా మెడికల్ క్యాంపులలో భాగంగా బీపీ, షుగర్, కంటి శిబిరానికి సంబంధించినటువంటి తదితర వ్యాధులకు సంబంధించినటువంటి చెకప్లు అనేది జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే వీళ్ళు 7 రోజుల క్యాంపు ఈ గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. అటు ధర్మవరం కావచ్చు, ఇక్కడ తిమ్మాయిపల్లి కావచ్చు. ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే 16 నుంచి 22 వరకు క్యాంప్ అనేది నిర్వహిస్తున్నామని చెప్తా ఉన్నారు. మొదటగా వీళ్ళను సర్వే చేయడము, జాబ్ మేళా లాంటివి కూడా పెద్ద ఎత్తున వీళ్ళు సర్వే అనేది కొనసాగించారు. ఇక్కడికి స్టూడెంట్స్ కాలేజ్ తరపున ఒక 80 మంది స్టూడెంట్స్ రావడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇందులో మేము భవిష్యత్తు కార్యాచరణల కోసము, వాళ్ళ కుటుంబంలో పోషణ ఎలా ఉంది, వాళ్ళ యొక్క విధి విధానాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క జాబు అనేది ఎలా ఉన్నది, వాళ్ళ పరిస్థితులు ఏంటని చెప్పేసి పూర్తి స్థాయిగా, అంటే ఎందు గురించి అంటే రేపు వేరే ప్రదేశంలో సర్వే చేయడానికి ఈజీగా ఉంటుంది, వాళ్ళ పరిస్థితులు తెలుసుకొని వాళ్ళ ఆరోగ్య స్థితిగతులను తెలుసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. చూస్తూ ఉండండి పొలిటికోస్ మీడియా. నేను మీ మహేష్, కెమెరామెన్ శేఖర్తో. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.